నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర సీఈఓని అప్రమత్తం చేసింది. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అయితే దానిలో ముఖ్యంగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే దానిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. 1987కి ముందు పుట్టిన వాళ్ళైతే 2003 ఓటర్ లిస్టులో లేకుండా ఉండి 1987 ముందు పుట్టిన వాళ్ళైతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది ఒక నియమం అయితే, 1987 తర్వాత పుట్టిన వాళ్ళైతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఎన్నికల సంఘం కోరుతా ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబోయే ఎస్ఐఆర్లో భాగంగా చెప్తున్నారు. త్వరలో తేదీలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం అంటుంది. ఒకవైపు బీహార్ ఎస్ఐఆర్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేక దఫాలుగా ఇంటర్వ్యూ అవుతున్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి తోడు అదనంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ, ఓట్ డిలీషన్ ఏ రకంగా జరుగుతుందో చాలా సోదాహరణంగా మనుషులు కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ పేర్లతో ఎలా ఓట్లు తొలగించారో కూడా ప్రజెంట్ చేశారు. అయితే దాని మీద ఎన్నికల సంఘం స్పందించింది. అలందులో జరిగిన 6,000 ఓట్ల సంబంధించి తొలగింపుకు సంబంధించి మేము పోలీస్ ఫిర్యాదు చేసామంటుంది. అయితే పోలీసులు సిఐడి సమాచారం అడిగిన ఎన్నికల సంఘం ఇవ్వట్లేదన్నది వాళ్ళ వాదనగా ఉంది. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే రవి మారుతి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ రాకేష్ చిర్మిళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే నుమాన్ గారు, కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవిమారుతి గారు నమస్తే. నమస్తే. రవిమారుతి గారు, మీరు చూసే ఉంటారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడేది. దానికన్నా ముందు అసలు ఎన్నికల సంఘం ఇవాళ కొత్తగా ఎస్ఐఆర్కి సంబంధించి, అంటే మనం వింటున్న వార్తలు, సీఈఓలతో సమావేశాలు జరుగుతున్నాయి. బీహార్దే సుప్రీంకోర్టు ఒకవైపు అదేదైనా తేడాగా ఉంటే మొత్తం రద్దు చేస్తామని కూడా సుప్రీంకోర్టు వార్న్ చేస్తున్న పరిస్థితి. ఆధార్ని ఐడెంటిటీ ప్రూఫ్గా చేయడానికి తలప్రాణం తోక్కొచ్చింది. సుప్రీంకోర్టు 5-6 సార్లు మాట్లాడితే తప్ప ఆధార్ని కన్సిడర్ చేయలేదు. అది కూడా కింద లెవెల్లో జరగట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కి సంబంధించి సీఈఓలతో సమావేశాలు జరుగుతున్నాయి. కీలకంగా దానిలో ఓటర్కి, అంటే 2002 నుంచి 2004 మధ్యలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకి కొత్తగా ఏమి సబ్మిట్ చేయక్కర్లేదు, బీహార్లో చెప్పిన పద్ధతిలోనే. అయితే ఆ తర్వాత ఆ లిస్టులో పేరు లేని వాళ్ళు 1987కి ముందు పుట్టుంటే వాళ్ళు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. 87 తర్వాత వాళ్ళైతే వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలి. అంటే ఇది ఏంటి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తం దేశం అంతా కూడా చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఆధార్ ఉన్నా ఏమున్నా చెల్లదు. మామూలుగా మనకి తెలిసిన నాము రవిమారుతి గారు, ఒక నార్మల్ రెసిడెంట్ అయి ఉంటే, ఒక భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఓటర్గా నమోదు కావచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక నార్మల్ రెసిడెంట్ అయి ఉండాలి. బిఎల్ఓలు వెళ్ళి చూస్తారు, అవసరమైతే చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు ఉంటున్నారు ఇక్కడంటే ఇక్కడే ఉంటున్నారని చెప్తే ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆధార్ లాంటిది ఒక ప్రూఫ్ కావాలి. బట్ ఈ కండిషన్స్ని, అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడింది సెకండ్ రౌండ్లో వద్దాం, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఎన్నికల సంఘమే ప్రకటించినటువంటి అంశం. నమస్కారం అండి. ఇప్పుడు భారత ఎన్నికల వ్యవస్థలో, మన రాజ్యాంగంలో అయినా మనకున్న ఒక విలక్షణమైనటువంటిది ఏంటంటే, ఓటరు ని గుర్తించి అతన్ని నమోదు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓటర్లని అసలు అది మంచి విషయం. ఎందుకంటే భారతదేశం లాంటి విశాలమైన దేశంలో మారుమూల ప్రాంతాలు, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా అంటే ఎన్నికల వ్యవస్థ పట్ల పెద్ద అవగాహన లేకుండా ఉండటం కానీ, లేదా పట్టింపు లేకుండా ఉండటం కానీ ఉన్న ప్రజల అనేక మంది ఉన్న ఈ దేశంలో ఓటర్లని గుర్తించి వాళ్ళని ఓట్లు వేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్. దీని నుంచి ఎలక్షన్ కమిషన్ తప్పించుకోలేదు. ఎన్నికల సంఘం ఆ పని సక్రమంగా చేయకపోతే ఆ ఎలక్షన్ కమిషన్ ని తప్పుపట్టడానికి భారతదేశంలోని ప్రతి ప్రజకి కూడా ఎలక్షన్ కమిషన్ ని నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది రాజ్యాంగ ప్రకారం. అసలు ఎలక్షన్ కమిషను జవాబుదారీ వహించి ప్రతి
ఓటర్ కి, కంటెస్టెంట్ కి, ప్రతి పార్టీకి కూడా సవివరమైనటువంటి సమాధానం వాళ్ళ ప్రశ్నలకు ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓకే. మనం 1,00,000 ఆరోపణలు చేస్తాం, అవి జరగలేదు అని మనకి వివరించవలసిన బాధ్యత, ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అంతేగాని మనం ఏదన్నా ఆరోపణ చేస్తే నిరూపించు దాన్ని అని అడగటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం. ఓకే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నాకు తెలిసి ఇంటెన్సివ్ రివిజన్ ఉన్నది, సమ్మరీ రివిజన్ ఉన్నది, లేదా స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉన్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉన్నది. ఇట్లా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇప్పుడు చేస్తున్న దానిలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇప్పుడు మొన్న బీహార్ లో చేసిన దానిలో ఎన్ని అనుమానాలు వచ్చినాయి, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తబడినాయి, ఎన్ని ఆరోపణలు చేయబడినాయి, ఇది దృష్టిలోకి ఆ అనుమానాలని నివృత్తి చేసి ఆరోపణల్ని సరిచేసుకొని లిస్టులు తయారు చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కోర్టు, సుప్రీం కోర్టు డిలీట్ చేసిన 60,000 లక్ష్యమని అడిగితే తప్పితే చెప్పండి. సుప్రీం కోర్టు పదే పదే జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆ పని సరిగ్గా చేయటం లేదు అని అంటే, అట్లాగే ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ మీద గట్టిగా మాట్లాడటం ఏంటి, అట్లా ఆరోపణలు చేస్తే ఎట్లా, మీరు అసలు దానికి వివరాలు ఇవ్వండి, అఫిడవిట్లు ఇవ్వండి. ఏంటంటే ఒక సామాన్య పౌరుడిగా ఏమంటే నా ఓటు చోరీకి గురైంది అని అడిగితే నువ్వు అఫిడవిట్ ఇవ్వు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే, దాదాపు 25-30% ఇల్లిటరేట్స్ ఉన్న ఈ దేశంలో వాళ్ళు ఎలా చేయగలుగుతారా పని? అది అందరినీ అడగట్లేదు సార్. రాహుల్ గాంధీని అడుగుతారు, అనురాగ్ ఠాకూర్ అడగరు, మీరు గమనించాలి. అదే మళ్ళీ దానిలో మన మనుషులు ఉంటారు, ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళ ఓట్లు పోవు. ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళు ఆరోపణలు చేస్తే ఎంక్వైరీలు జరుగుతాయి. ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళు ఇచ్చే వివరణలన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్తారు. అదొక రకం. అంటే పూర్తిగా ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేట్టు చేయటం అనేటువంటిది దేశానికి సంభవిస్తున్నటువంటి అతిపెద్ద ప్రమాదం. ఇది దృష్టిలోకి తీసుకోవాలి మనం. రెండవది, రాహుల్ గాంధీ గారు ఆరోపించారా లేదా, దాని దగ్గరికి మళ్ళీ వద్దాం.